బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూడాన్ అంతర్యుద్ధంలో దారుణం జరిగింది. తూర్పు దర్బూర్లోని ఆల్దేన్ టీచింగ్ హాస్పిటల్పై దాడి జరిగింది. ఈద్ ఉల్ ఫితర్ రోజు సైన్యం జరిపిన ఈ దాడిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది చిన్నారులు, 7 మహిళలతో పాటు పలువురు రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. మరో 89 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఆసుపత్రి భవనం మొత్తం ధ్వంసమైంది. బాంబు దాడుల ధాటికి ఆసుపత్రిలోని పీడియాట్రిక్, మెటర్నరీ విభాగాలతో పాటు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఎమర్జెన్సీ వార్డులు నేలమట్టమయ్యాయి. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే కరువు, యుద్ధంతో అల్లాడుతున్న దర్పూర్ ప్రజలకు ఉన్న ఒక్కగానొక్క ప్రధాన ఆసుపత్రిపై దాడి జరగటం కోలుకోలేని దెబ్బగా మారింది. వైద్య సదుపాయాలు అందక లక్షలాది మంది సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం సూడాన్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై జరిగిన 200వ దాడి ఇది. 2026 మార్చిలోనూ ఈ ఆసుపత్రిపై దాడి జరిగింది. సూడాన్లో అధికార సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య సాగుతున్న ఈ పోరులో ప్రజల ఇళ్లతో పాటు ఆసుపత్రులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దీనిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.